వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మనం నాగార్జున సిమెంట్కి అయితే వచ్చినాము. మణికేశ్వర ఇది రోడ్ అయితే. మణికేశ్వర అనేది ఆ పేరు కొత్తగా అనిపిస్తుంది కానీ ఆ ప్లేస్ అయితే మీకు చూపిస్తుంది కొంచెం. మణికేశ్వరకి అన్లోడింగ్ అయితే చూద్దాం. నాగార్జున సిమెంట్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు కాంటాక్ట్ అయితే వచ్చినాము. అన్ని కంపెనీలలో అయితే కార్డ్ సిస్టమ్ ఇస్తారు కానీ ఇక్కడ డైరెక్ట్ దిగేసి పోయి అక్కడ మన పేపర్ ఇస్తే దాన్ని ఎంట్రీ చేసుకుంటాడు. ఎంట్రీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ గేట్ 1 గేట్ 2 అనేసి అయితే ఉంటాయి పీపీసీవి. ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఉంటుంది. గేట్ 1 ఇక్కడ గేట్ 2 అక్కడ. రెండిట్లో లేదని కనుక్కోవాలి. కనుక్కొని చేయాలన్నమాట అన్లోడింగ్ అయితే. మొన్న ఒకసారి అట్లే పోయి గేట్ 1లో గేట్ 2 రాసేసి గేట్ 1లో పోయి అనుకున్నాం. అర్థగంట అనుకుంటే రోడ్ మీద రోడ్ కానీ గీడ్ కానీ అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు అనమాట. ఎట్లా అయితే కాంటా కూడా ఇంకా చాలా పెట్టేస్తుంది కాదు. ఇక్కడ మనం పక్కా అయితే హెల్మెట్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ అంటారు పెద్ద పెద్ద కంపెనీలల్లో. సో హెల్మెట్ లేకపోతే బయట రెంట్కి అయితే చేస్తుంటారు. హెల్మెట్ అయితే పక్కా పెట్టుకోవాలి. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ చేసి ముందు లైట్ ఉంటుంది కానీ ఇంకా వేరే అన్న వాళ్ళు కూడా అందరూ హెల్మెట్ వేసుకొని ఉన్నారు. హెల్మెట్ అయితే పక్కా వేర్ చేయాలి. షూ అండ్ హెల్మెట్. షూ అండ్ ఇంపార్టెన్స్ చేయాలి కానీ కాకపోతే హెల్మెట్ అయితే పక్కా ఇక్కడ చూస్తుంటే అయితే షూ మెయింటైన్ చేస్తారు. మనం ఎప్పుడు వస్తాం కాబట్టి మనం పక్కా అయితే హెల్మెట్ అండ్ జాకెట్ వేర్ చేయాలి. జాకెట్ అయితే బండ్లు మన బండ్లు లేదన్నమాట జాకెట్. సో హెల్మెట్ ఒకటి అయితే ప్రస్తుతానికి వేర్ చేస్తున్నాం. ఇప్పుడు గేట్ 2 అయితే ఇచ్చినాం అన్నమాట. మనకి గేట్ 1 కాదు గేట్ 2 రావుతుందా ఏంటి ఏమి వస్తారో పోతారో ఏం అర్థం కాకుండా లైట్లు బంద్ చేయరు ఏం కొన్నిసార్లు అట్లా ఉంటుంది డ్రైవర్ అన్నమాట. అట్లా డిఫర్ చేయడు ఏం చేయడు మెల్లగా వస్తుంది. మనకు ఆగిందా పోతుందా ఏం అర్థం అవుతుంది. మీకు ఎప్పుడు నైట్ టైమే పడుతుంది మంచిగా. అట్లా అయితే నైట్ లోడ్ చేసుకుంటాం బయట పడుతున్నాం అన్నమాట. అయితే చూపిస్తాను గేట్ 2 చూపిస్తాను. గేట్ 1 అక్కడ సైడ్ ఉంటుంది. ఇంతవరకు అయితే ఎక్కువ గేట్ 1లో అయితే లోడ్ చేస్తాడు. లోడింగ్ చూపిస్తాను. ఇదంతా క్లింకర్ సప్లై అయ్యేది. క్లింకర్ కానీ మన క్లింకరే ఎక్కువ మ్యాక్సిమం క్లింకర్ సప్లై అయ్యేది. ఈ బిల్డింగ్లు ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే ఈ పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయో దీనిలో పైనుంచి బెల్టులు అయితే ఉంటాయి. రబ్బర్ మన కంకరకాయ ఇక్కడ ఉంటాయి కదా. అంటే క్లింకర్కి పొద్దుగాలప్పుడు అయితే మీకు క్లింకర్ అయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట. మన బొగ్గులాగా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. గ్రౌండ్గా తిప్పుకొని రావాలి. ఇక్కడ సర్కిల్ కొట్టినట్టు చూసామన్నట్టు. ఇట్లా వాడి పైనకి అయితే మొత్తం బొగ్గు బండ్లు అయితే వెళ్తున్నట్టున్నాయి. బొగ్గు బండ్లు వెళ్తున్నాయి. బూడిద బొగ్గు మరి సో దగ్గర వెళ్ళి అనుకుంటున్నాం. అయితే మనం రౌండ్గా తిరిగి మరి పోయి బంకర్ కింద అయితే పెట్టుకోవాలి. సిమెంట్ వస్తాయి కదా బంకర్ బొగ్గు మొత్తం బొగ్గు పనులే. బొగ్గు పైనకి ర్యాంప్ అయితే ఎక్కించి ఆపిరు అనమాట. ఇక మన బండి అయితే గిర్రను ఒకటేసరికి అయితే కట్ కాదు. వాళ్ళు ఒక రౌండ్ అయితే వెనకాలకి వెళ్ళాలి పక్క. కాదని కాదు ఏ బండి కట్ కాదు అట్లా ఉంది ఇక్కడ దగ్గరికి కట్టి అయింది ఫ్రెండ్స్. నా బండి కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? దీనిలో చూడండి ఇప్పుడు ఎంత టైట్గా ఉంది. ఇట్లాంటి దానివల్ల అసలైన మజా అంటే ఏందని అర్థమవుతుంది అనమాట. జాగ్రత్తగా అవతల 1-2 సార్లు చూసుకొని పెట్టుకోవాలన్నమాట బండి అయితే పక్కాగా. చూడండి ఎంత టైట్గా ఉంది. ఇంత టైట్గా పైన తగలగల ఇంత టైట్గా ఉంది. వీడియో మాత్రం ఏమో అదృశ్యం అనమాట. పండుకుంటారుగా వాళ్ళు పండుకోనికి అంటారుగా అట్లా. ఇంకా మనం ఎట్లా నిద్రవుతాం అట్లా వాళ్ళు గంట అయినా పని పడితే ఇంక మెల్లే బండ్లు అయితే అన్నట్టు వాళ్ళ ప్లాన్. కొన్ని బండ్లే దమైనాక ఇప్పటికి జమ కాలేక ఇంకా రాలేవు కదా బండ్లు. అట్లా స్కెచ్ చేసాను అంతే. ఇద్దరు వాళ్ళు
ఇక్కడ మీకు లోడింగ్ ఖర్చు కూడా ఎంత వస్తుందో ఇప్పుడైతే చూపిస్తుంది చూడండి. ఈడ ఈ నుంచి ఆడ వరకు ఎంత వస్తుందో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా, పక్కాగా చూసేసేయండి. టైం వచ్చేసి 3:21 అవుతుంది. ఇప్పుడైతే లోడ్ అయింది అన్నమాట మన బండి. మనోడైతే ఇంకా అద్దాలు సాఫ్ చేసుకుంటుండు. మనం అయితే ఇంకా బయలుదేరదాం. వచ్చేసి డీజిల్ బిల్లు 20,000 డీజిల్ అయితే రాయించుకున్నాం. వచ్చేసి మన బిల్లులు ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మణికేశ్వర్ కర్ణాటక అనమాట. ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరదాం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఆడ బంకులో వెళ్ళి డీజిల్ కొట్టించుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి టైర్ చేంజ్ చేసుకుని టైర్ చేంజ్ చేసుకొని ఇక మనం అయితే పొద్దుగా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము యథావిధిగా. ఇంకా రేపు ఈవినింగ్ అయితే వెళ్ళి అక్కడ అవుతాము. ఎల్లుండి పొద్దున్న అన్లోడ్ అయ్యి మళ్ళీ ఇంకా అది లోడ్ కూడా అయితే కావచ్చు తొందరగా. అక్కడికి వెళ్ళి లోడింగ్ అయితే బాగానే ఉంది. సో బయలుదేరదాం బయలుదేరా. ఇప్పుడే టీ తాగినాము హుజూర్నగర్లో. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా టీ కూడా తాగినాము. ఇప్పుడు బయలుదేరి మిర్యాలు కూడా వెళ్ళి అయితే ఆగాలి. టైర్ మనం అలిగిందిగా టైర్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. టైర్ చేంజ్ చేసుకొని ఇంకా పొద్దుగాల అయితే చూద్దాం మిగతా ప్రోగ్రామ్. గ్యాస్ నింపించుకోవాలన్న పని. టైర్లు అయితే మార్చుకుంటున్నాం. ఇప్పుడు యాడ్ బ్లూ వేసుకుంటున్నాం. ఇట్లా మాకు గన్ అయితే ఉంటుంది డైరెక్ట్గా మా ఆఫీస్లో. సో ఇట్లా యాడ్ బ్లూ వేసుకొని వెళ్ళిపోవడే వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఏదో పెళ్ళి ఉందంట. సో పెళ్ళి ఉందనేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అయితే ఫస్ట్గా అయితే వస్తాడు. మనం కూడా ఇది ఒక ట్రిప్ పోయేసి దిగాలి. దిగేసి మనం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ తర్వాత అయితే వస్తాము. ఒక 10 days అయితే రెస్ట్ తీసుకున్నాం అనుకున్నాం. చాలా రోజులు అయింది ఇప్పటికి వచ్చి కూడా. సో ఇంటికి అయితే ఒక 10 days అయితే ఇక్కడ గడిపేసి ఫ్రెండ్స్తో గడిపి మళ్ళీ ఇంటికి అయితే చూద్దాం. వచ్చి మళ్ళీ ఒక 5 months దాకా దిగేది లేదు. కొట్టుడు మనం దీని నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా బయలుదేరి సాయిని ఎల్బీనగర్ దింపేసి మనం అయితే ఇంక వెళ్ళిపోదాం. నేను పెళ్ళి ఉందంట సాయికి కూడా. సో మళ్ళీ అయితే వస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దింపేసి ఇంక వెళ్ళిపోదాం. ఈ నుంచి మన ఆఫీస్ కాడ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా చూద్దాం జర్నీ ఎట్లా అవుతుందో. పొద్దుగాల వరకల్లా అయితే అక్కడికి వెళ్తే కన్స్ట్రక్షన్కి అంట చూద్దాం. మన కన్స్ట్రక్షన్లో మన అన్లోడింగ్ ఎట్లా అవుతుందో 2 పాయింట్లు నాకు ఇచ్చి 2 పాయింట్లలో అన్లోడింగ్ ఎట్లా అవుతుందో. ముందర ఒక బండి ఉంది, మన బండి అంకో చూడండి. ముందర ఒక బండి ఉంది. ఆ బండి మనం ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట. ఎదురన్నా మనం ఇద్దరం 2 బండ్లు. సో ఇంక జర్నీ ఎట్లా అవుతాం ఇలా. ఇంకా సాయి లేడుగా మనం ఇంకా మనమే కాబట్టి అతను ఇంకా ఛాయలు తాగుకుంటా అదో ఏదో టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సిటీలో నుంచి వెళ్ళాలి. మళ్ళీ ట్రాఫిక్ ఏం తగ్గుతుందో ఏం కథనో చూద్దాం. ఓకే, ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేయండి. వచ్చేసి నల్గొండ అయితే వచ్చినాము. ఇదైతే ఇట్లా తీసుకోవాలి. వీడియోస్ అయితే తీసుకోవాలి. వీడియోస్ మాకు తీసుకోవాలి. ఫ్లైఓవర్ పడుతుంది అనమాట. అందుకనేసి అట్లయితే చేసుకోవాలన్నమాట. చూడండి షార్ప్ అంటే షార్ప్ ఉంటుంది. స్పీడ్ వచ్చి మాత్రం ఎప్పుడు బండి చెర్రలో దిగుతాం అనే ఏతులో పోయినా అనుకో బెడ్ బోల్ట్ లేగితే బండి కూడా పడుతుంది అనమాట. మెల్లగా స్లో చేసుకొని ఫస్ట్ అన్న సెకండ్ అన్న వేసుకొని నిదానంగా బండి తీసుకోవాలి. ఎందుకంటే బండి సిమెంట్ అందరి లోడ్గా ఏ లోడ్ అయినా సరే కానీ ఫస్ట్ ఎప్పుడైనా సరే స్పీడ్లో వచ్చి మాత్రం ఎప్పుడు దిగిపోదు. ఎవరైనా నేర్చుకునేటోళ్ళు అయినా డ్రైవర్ అయినా వాళ్ళు ఎవరైనా అందరికీ స్పీడ్గా అయితే వచ్చి దిగిపోతుంది అనమాట. బెడ్ బోల్ట్ తిరిగితే చూసుకొని నిదానంగా దిగిపోవాలి. కన్స్ట్రక్షన్ పడుతున్నందుకు కొందరైతే బైపాస్ కూడా లోపల అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ నుంచి చాలా 5 months నుంచి ఇదే రోజు రాబోతున్నాం. ఈ నుంచి మళ్ళీ నాకు నల్గొండ వచ్చి ఇక్కడికి వచ్చిన నల్గొండ స్టాప్ వచ్చి దీని నుంచి నార్కెట్పల్లి దగ్గర అన్నట్టు. ఇవాళ చెరువు గట్ట వస్తుంది మనకి. నుంచి 5-6 kilometers వెళ్ళగానే చెరువు గట్ట దాటిన తర్వాత నార్కెట్పల్లి. ఈ నుంచి హైదరాబాద్ వరకు జర్నీ అయితే సుమూలో అయిపోతుంది. ఇంకా చిన్నసేపు హైదరాబాద్ వెళ్ళిపోతాం. చూద్దాం ముందు జర్నీ ఎట్లా. ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే ఆపి అన్నం తిని బయలుదేరుతున్నాం. ఇప్పుడే అన్నం తినేసినాం. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే అయితే అన్నం అయితే తిన్నాము. అన్నం తిని బయలుదేరుతున్నాం. ఇంకా ప్రతిదిన నుంచి అయితే ఇప్పుడు వెళ్ళాలి. చలి అయితే బాగా ఎక్కువైపోయింది. సో ఇంకా సెటప్ అయితే వేసుకోవాలి. ఇంట్లో అయితే మళ్ళీ సెటప్ తీసి బాగా పెట్టినా కానీ మళ్ళీ చలి అయితే బాగా ఘోరంగా పెరిగిపోయింది. చలి పెడుతుంది బాగా. సో క్యాప్ పెట్టుకొని మంచిగా అయితే సెటిల్మెంట్ చేస్తుంది. వెళ్ళిపోదాము. ఇంకా మనం వెళ్ళేది కర్ణాటక కాబట్టి ఇంకా అక్కడ ఇంకా చలి ఎక్కువనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం బందోబస్తు పోతే ఆపకుండా నాకు ఆ స్థాయి దానికి నిద్రమా పోతే తప్ప ఆపడి అలా అయితే వెళ్ళిపోవాలి. లాంగ్ కిలోమీటర్ వెళ్ళాలి. సో వెళ్ళిపోదాము. ఎట్లయితే వెళ్తాం. చలి అయితే బీభత్సం అంటే బీభత్సంగా పెడుతుంది. 8 degrees అంటే చలి మొబైల్ చెప్పడానికి దగ్గర చూసేసేయండి కాదు. ఫుడ్ వీడియో అయితే చూసేసేయండి. ఈరోజు జర్నీ ఇంకా మంచి కూడా కర్ణాటక ఎంటర్ అయిన తర్వాత పొద్దుగాల మంచి అయితే వస్తుంది. రోడ్ల పైన మొత్తం మంచి అవుతుంది.
వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అది కూడా అయితే మీకు చూపిస్తూ చూడండి మార్నింగ్ ఎంత అవుతుందో. సాయి అయితే వెళ్ళిపోతుండు. బాయ్ చెప్పు. బాయ్ సాయి. బాయ్. మళ్ళీ ఫోన్ చేయి పోయినాక. సరేనా? డోర్ మన సాయి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. మనం ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. మనం అయితే వెళ్ళిపోదాము. సాయితో మన జర్నీ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. మళ్ళీ వస్తాడు అన్నమాట. సాయి అయితే వస్తాడు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్కి అట్లా వస్తాడు. ఈరోజు డేట్ వచ్చేసి 14. ఇప్పటి నుంచి అయితే వీడియోలో ప్రతి వీడియోలో అయితే డేట్ అయితే మెన్షన్ చేస్తా, చూసేసేయండి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఒక్కొక్క వీడియో అవుతుందో అని మీకు కూడా అర్థమవుతుంది కదా. సో అట్లా ఇది వచ్చేసి ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఇప్పుడు ఎక్కేది మనం. సిటీలో అయితే వీలు కాదు వీడియో తీయడానికి, ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ అట్లా ఉంటుంది. ఒక కార్లో ఇట్లా పోతుంటారు, ఎట్లా పోతుంటారు కార్ అయినా అట్లా పోతుంటారు. మనకైతే కుదరదు అన్నమాట వీడియోలు తీసుకొని సిటీలో. ఈ కార్ అయినా చూడండి ఎట్లా పోతుంది. వాళ్ళకే అర్థం కాదు ఎట్లా పోతారో ఏం కదనో ఏందో ఏమో అంతా పోయిన స్లో అయిపోయా. ఇట్లా పోతూనే ఉంటుంది ఏందో ఈ జాతర అంతా. సిటీలో జాతరనే అంత, కానీ మన జాగ్రత్తలో మనం వెళ్ళాలన్నమాట అంతే. బండి అయితే ఇప్పుడు గుడ్డిగా అయిపోయింది, ఇంకా ఎవరు లేరు బండ్ల. కొంచెం సాంగ్స్ సింబల్స్ వేసి మెట్రో స్టేషన్ అయితే లాస్ట్ ఇడికేండు. మెట్రో స్టేషన్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ ముందర ఉంటుంది లాస్ట్ ఇడికేండు మెట్రో స్టేషన్ ఎల్బీ నగర్ వరకే, ఇంకలకి అయితే ఉండదు. ఇప్పుడు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఇట్లా ఈ వేళ అయితే వెళ్తాం మనం. మెట్రో ఇప్పుడు మెట్రో ఇది పిల్లర్స్ అయితే ఎట్లెట్లుంటాయి అట్లా పోతాం మొత్తం లారీ మనది. పిల్లర్స్ తర్వాత మొత్తం ఆడి వరకు లాస్ట్ డెడ్ ఎండ్ వరకు అంతే. పిల్లర్స్ ఎట్లెట్లున్నాయి అట్లనే మియాపూర్ దాకా వెళ్తాం మనం. ఇంకా లాస్ట్ ఇది మెట్రో ఆల్రెడీ ట్రైన్ అవుతుంది చూడండి. మెట్రో ట్రైన్ అవుతుంది. ఈడైతే ముందర చాలా డేంజర్ ఉంటాయి. ఇక్కడ బ్రేక్ కట్టలు సడన్గా డౌన్ దిగుతుంటేనే దడ అనే బ్రేక్ కట్టలు వస్తాయి. కార్లో సడన్ బ్రేక్ కొడతారు. సో ముందు నుంచే మనం బ్రేక్ చేసుకొని వస్తే మంచిది అనమాట. దడ అంట సౌండ్. చూడండి కార్ ఎంత స్లో అయిపోయినాయి. ఇట్లా బ్రేక్ కట్టాలి అనేది ఎట్లుంటుంది. ఇంకా మనం ప్రస్తుతానికి సిటీలోకి ఎంటర్ అవుతున్నాం గాయ్స్. ఇంకా వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాం. ఓకే, ముందర వెళ్ళినాక మళ్ళీ అయితే చూసేసేయండి. సిటీలోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ట్రాఫిక్ అంటే ఏమో డేంజర్ అవుతుంది. టైం వచ్చేసి 11 అవుతుంది, 11:20 అవుతుంది అనమాట. సో ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. మళ్ళీ ఈ టైంకి వస్తే ఇంతే, కాకపోతే మనం దూరం పోవాలి కాబట్టి తప్పదు. ఇంకా కరెక్ట్ నో ఎంట్రీ అయిపోయిన తాడే వస్తే ఇంతే. ఇంకా నో ఎంట్రీ అయిపోయిన తర్వాత 1 o'clock 2 o'clock వస్తే ట్రాఫిక్ ఏమి ఉండదు. అబ్బాబ్బా ఆటో ఆడుతాడు ఎట్లా అవుతున్నాడు. రిస్కులు ఉంటాయి, అన్నీ ఫేస్ చేయాలి. సిటీ అయితే పాస్ చేసినాము. ఇప్పుడు సంగారెడ్డి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఉంటే మనం ఇట్లా ఆపోజిట్ వేలో అయితే ఇట్లా పెట్టిరు అనమాట బోర్డ్స్. ఇక్కడ ట్రాఫిక్ ఏదో జామ్ అయినట్టుంది. కార్లో ఉన్న వాళ్ళు అయితే అందరూ కార్ల వాళ్ళు అయితే రిటర్న్ వస్తున్నారు. మరి ఏమైందో ఏమో, ముందర ఏమైనా స్టోరీ అయిందా ఏందో, ఏమైందో యాక్సిడెంట్ అయిందా సంథింగ్ ఏం కావద్దా. మళ్ళీ రిటర్న్ వాళ్ళనో ఎట్లనో వెనకాల కారు వాళ్ళు వచ్చు. చాయ్ తాగుదామన్నా తాగుదామంటే చాయ్ కాపులు కూడా లేదు. కార్లో ఆపి తిప్పలా పెట్టిరు. టైం వచ్చేసి 12:54 అయితే అవుతుంది ప్రస్తుతానికి. ఏమైంది ఏంది స్టోరీ, ఎంతసేపు ఆగాలో అర్థమవుతుంది. కిందికి వెళ్ళి పోయింటే అయిపోవట్లేదు, లెఫ్ట్ సైడ్కి వెళ్దాం పరచ్చు. కానీ వే ఇదే ఉందని చాలా రోజుల నుంచి ఇట్లా మార్చి 2 వే ఆపోజిట్ వేలోనే 2 కలిపిరు అనమాట. మరి ఇక్కడ ఏమైంది స్టోరీ. అతలకి వెళ్ళి అయితే బండ్లు కిందికి వెళ్ళి పోతున్నాయి, కానీ మరి స్టోరీ చూద్దాం ఏమవుతుందో. అతల కిందికి వెళ్ళి పోతున్నాయి, ఆ బ్రిడ్జ్ అతనికి వెళ్ళి పోతుంది అవుతుంది. చూద్దాం ఏమైందో. ఆహా మళ్ళా మేరా భారత్ మహాన్.
ఇంతసేపు మంచిగా హైదరాబాద్లో అయితే సాంగ్స్ పెట్టి కూడా కొట్టుకొచ్చిన. సాంగ్స్ పెట్టుకున్నా. ఇవి కొత్తవి ఇవి కొన్నా, ఒకటి చూపిస్తాను మీకు. తినేటివి ఉంటాయి కదా, ఏమంటారు దీనిలో, మన 1 రూపీ ప్యాకెట్లు దొరుకుతాయి కదా, సేమ్ అట్లాంటివి. ఈ డబ్బా వచ్చేసి 50 రూపీస్. ఇట్లా వస్తే కిందకి వస్తాయి. ఇంకో ఇట్లా చూపిస్తాను మీకు. ఇట్లా ఇట్లా బయటకు వస్తాయి ఈ గుడ్లు పెట్టినట్టు. అరే మొత్తం కింద పడబట్టేగా, దాంట్లో అయితే పోతున్నాయి. అన్న వాళ్ళు ఎవరో బాబు చూడడానికి అయితే వచ్చారు, ఏమైందో అని కనుక్కోడానికి. వెనకాలింది వాళ్ళ కారు. ఇదేమో స్టోరీ అయింది, ఏమో అయినట్టుంది ఆడ వెనకాలనే అయింది. ముందర వెళ్ళి ఫస్ట్ అయితే టీ కాపాలి. ఇంకా టైం స్టార్ట్ అవుతుంది, ఈ నుంచి ఇంకా షురువు అవుతుంది. 1 దాటింది అనుకో, అవతల ఇంకా నిద్ర టైము. సో టీకి అయితే ఆపుకొని తాగకుండా నిదానంగా వెళ్దాం. ఇంకా టైం అయితే మనకి ఇంకా 6 అవర్స్ టైం అవుతుంది. 6 అవర్స్ టైము, 200 కిలోమీటర్స్ జర్నీ ఉంది. 200 అంతే, 200 ఉంది. సో ఇంకా మెల్ల టీ తాగకుండా అట్లో ఇట్లో టైం పాస్ చేసుకుంటూ అయితే బయలుదేరిపోదాం. టైం వచ్చేసి 1:42 అయితే అవుతుంది. ఇప్పుడైతే టోల్గేట్ దగ్గరికి వచ్చినాం. ఇంకా చాయ్ అయితే తాగుదాం. చాలాసేపటి నుంచి అయితే చాయ్ దొరకలే, ఏం దొరకలే. అట్లే వచ్చి ఇప్పుడు టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. టోల్గేట్ దగ్గర చాయ్ అయితే దొరుకుతుంది. 4 ఇండికేటర్ వేసి ఎప్పుడైనా సరే ఇట్లా బండి ఆపినాము అంటే క్యాబిన్లో అయితే లైట్ వేయాలి. ఎందుకంటే ఎవరైనా ఎక్కినా మనకు అనిపించదు లైట్ అయిపోతే. సో లైట్ వేసి పెట్టినాం అనుకో, అరే ఎవరు ఉన్నారు అనుకొని అట్లా అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే లైట్ వేసి పెట్టాలి. మనం టీ అయితే తాగుదాం. అన్న కూడా వెనకాల వస్తున్నాడు. ఇంకా టీ తాగేసి మళ్ళీ అయితే బయలుదేరిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 10, 30, 40 మొత్తం ఒక 50, ఇంకో 100 కిలోమీటర్స్ ఉంటుంది. తొందరగానే జర్నీ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళి అయితే పడుకుందాం. ఇప్పటికే దగ్గర వచ్చినాయి ఆల్రెడీ. నిరంజన్ గారు, ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. టైర్లు చెక్ చేసుకుందాం. చాలాసేపు ఆ టైర్లు చెక్ చేద్దాం. ఏడు ఆపని టైర్లు చల్లగా ఉన్నాయి. పాసింగ్ ఈసారి పాసింగ్ కాబట్టి ఏం లేవు. ఈ లిఫ్ట్ టైర్లు దిగుతలేవు మనకి. దిగడంతో వచ్చింది అసలు నేషం. పోయి చేపియాలి లిఫ్ట్ టైర్లు. రాయి భలే దిగిందిగా. ఎప్పుడైనా సరే టైర్లు గిట్లా చెక్ చేయొద్దు. ఇది ఏదైతే ఉందో చెయ్యి ఇట్లా సందులు ఉంటుంది కదా, సందులో పెట్టి చెక్ చేయాలి. ఇట్లా చెక్ చేసుకుంటే మంచిగా అర్థమవుతుంది మనకి. దానిలో బయటికి వెళ్ళి చెక్ చేస్తారు చాలామంది. అట్లా చెక్ చేస్తే హీట్ అయిందా కాలేదు. బయట పక్క చల్లగానే ఉంటుంది ఎప్పుడైనా సరే, కానీ గాలి తగులుతుంది. అటు లోపల పక్క అసలైన వేడిగా ఉందా ఏందని లోపల పక్క అర్థమవుతుంది అన్నమాట. రాళ్ళు ఎక్కినాయి, మొత్తం చిన్న రాళ్ళు ఉన్నాయి. దీన్ని తీయడం నా వల్ల కాదులే కానీ బయట టేస్ట్ పెట్టాం క్యాబిన్లో. ముందర మూత అయితే లేపినాము గాలి కోసం అని. ఎవ్వరు ఇచ్చింది నేను మొన్న, అందుకే వచ్చేసి బండి ఓవరాల్గా పోయి టీ తాగొద్దాం. మనం అయితే ఫస్ట్ టీ తాగేసి మాట్లాడదాం. టీ తాగి ఒక 2 బిస్కెట్లు తినాలి. ఇక్కడ చలి వచ్చేసి 17 degrees ఉంది. ఛాయ్ తాగి ఒక తోస్ తిన్నాం. తోస్ తినేసి మనకి చిడిదిండ్లు కావాలి ఇప్పుడు తినడానికే. అట్లా చిడిదిండ్లు అయితే తెచ్చుకున్నాము. అన్న ఇంకా రాలే. అన్న వస్తే అన్న టీ తాగిన తర్వాత మళ్ళీ అయితే బయలుదేరిపోదాం. ఇంకా
బట్టలు వెనకాల నిన్న స్నానం చేసినా కానీ బట్టలు ఇంకా ఆరబెట్టినా ఆరినాయి కానీ మడత చేసుకోలే ఒప్పుకోలేక ఇంకా నైట్ లోడింగ్కి వెళ్ళిపోయినాం. లోడ్ అయ్యే వరకల్లా లేట్ అయిపోయింది. సో అవైతే మడత పెట్టలే. ముందే మార్నింగ్ చూసుకుందాం. గిన్నెలు కూడా కడగాలి, ఆ గిన్నెలు కడుక్కోవాలి మార్నింగ్ పోయి ఆడిపోయిన తర్వాత. బట్టలు గిట్టెలని మడత చేసుకొని బండి సాఫ్ చేసుకొని పొద్దున్న 2 పాయింట్లకు అయితే అన్లోడ్ అవుతుంది అన్నాడు. సైట్కి అంట అది సైట్ కాబట్టి చూద్దాం ఇంకా ఎట్లా ఇద్దాం. మట్టి బాటల్లోకి ఎక్కడెక్కడ తోలుకోవాలన్నా మన సైట్లో అంటే కన్స్ట్రక్షన్ సైటు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కో విధంగా. ఓకే గాయ్స్, గుడ్ నైట్. మార్నింగ్ అయితే మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్, టాటా. పొద్దు వాళ్ళ చలికి మా తిప్పాల ముందర అయితే అక్కడ పెట్టినా నా బండికి అక్కడ పెట్టినా. ముందర పోయి ఛాయ్ తాదాం. బంకులు ఎప్పుడు ఫ్రీ ఛాయ్ ఇస్తున్నాయి కానీ కాకపోతే ఏమైంది ఛాయ్ చల్లగా ఉంది. చల్లగా ఛాయ్ ఎందుకు కావడం అనేసి ముందర పోయి తాగడం అనుకున్నాం. ఇది వచ్చేసి వెనకాల భారత్ బంక్ ఉంది, పెద్ద బంక్ అనమాట. అది వచ్చేసి నా బండి. అయితే సెటర్లు అయితే మొత్తం ఎక్కించిన. గిటర్లు అన్నీ ఎందుకంటే చలి చాలా పెడుతుంది, ఘోరంగా పెడుతుంది చలి. అందువల్ల అది కూడా మూసేసేయాలి. ఆ షీట్ ఓపెన్ చేసి పెట్టిన దాన్ని బాగా అది కూడా మూసేసేయాలి. ఇక్కడ బండి మన బండి అయితే ఈ బంక్ పెద్ద బంకు బీదర్లో నెంబర్ 1 బంక్ అంటే ఇది. మళ్ళీ అయితే బయలుదేరినాం. ఇప్పుడు మన ఉద్గిరి రోడ్కి అయితే వెళ్ళాలి. ముందర అన్న వెళ్తున్నాడు, వెనకాల నేను వెళ్తున్నాయి. ఇంతసేపు ముందర నేను ఉన్నా కానీ ముందర టీ తాగేసి మళ్ళీ బయలుదేరాలి. అన్న అయితే ఇంకా ఎంత 140 కిలోమీటర్స్ వెళ్ళాలి. నేను వచ్చేసి జస్ట్ 50 కిలోమీటర్స్ వెళ్తే నాది అయిపోతుంది అనమాట. అన్నది జర దూరం పట్టది. మహారాష్ట్ర వెళ్ళిపోవాలన్న, ముక్కేడు వెళ్ళిపోవాలి. ముక్కేడు నాదేమో కమల్ నగర్ కర్ణాటక బార్డర్ నాది. అన్న మహారాష్ట్ర ఉద్గిరి దాటి అక్కడ వెళ్ళిపోవాలి. ఉద్గిరిలో ఆర్టీఓ ప్రాబ్లం మళ్ళీ. సో ఇంక అందుకనేసి నాన్ స్టాప్ అయితే వచ్చేసినాం. ఎక్కడ ఆపకుండా కొట్టుకొస్తూనే ఉన్నాం. అంటే ఆపడం అంటే ఛాయ్లకు ఆపడం కాదు, పండుకోకుండా అన్నట్టు. ఇప్పుడు ఏమైనా ఆపి పండుకుంటే అట్లా స్టాప్ అన్నట్టు మా లెక్కల, మా దృష్టి అట్లా. నాన్ స్టాప్ అంటే పండుకోకుండా ఛాయలు తాగకుండా నాన్ స్టాప్ వచ్చినాం అని నాన్ స్టాప్ అనుకుంటాం అట్లా. ఇటు సైడ్ మొత్తం చెరుకులు పండుతాయి కదా. పొద్దున్నే లేచి అందరు చెరుకుకు ఎడ్లు బండ్లు తీసుకొని పోతున్నారు. పొలాల పొట్టు పోయి చెరుకు తీసుకొని వస్తారు. ఇప్పుడు ముందర పోతే ఎట్లు చూడండి, నేను చూపిస్తాం. లైన్గా పోతూనే ఉంటాయి వస్తున్నాయి కదా. ఇంకా చాలా పోయినాయి, ముందర ఇంకా వస్తున్నాయి కూడా. వెనకాల చాలా లైన్లు కట్టుకొని ఇట్లా అయితే పోతాయి. ఇక్కడ సైడ్ ఈ పొద్దున్నే పోయి చెరుకు తీసుకొని సాయంకాలం కల్లా అట్లా. అన్ని బండ్లు పోతాయి. ఇక్కడ చలి 13 డిగ్రీస్కి పడిపోయింది, మొత్తానికి 13 డిగ్రీస్. వెనకాల ఇంకో బండి వచ్చింది. టీ తాగి మళ్ళీ అయితే బయలుదేరాం. ఇంకా నాకు ఈ నుంచి ఒక 20 కిలోమీటర్స్. అన్న అయితే ఇంకా 90 వెళ్ళాలి. 90 కిలోమీటర్స్ వెళ్ళాలి. నేను ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే వెళ్తే అయిపోతుంది. ఛాయ్ తాగి అన్నని నేను ఇంకా పోయి ఆడ ఆపుకొని పడుకొని వాళ్ళకి పొద్దున్నే ఫోన్ చేసి 5 గంటలకు. కానీ మంట పెట్టింది అన్న, మంట కాపుకొని బయలుదేరదాం. ఇంజన్ ఆయిల్ దాంట్లో గుప్పుతున్నాడు. ఇంజన్ ఆయిల్ వేస్తున్నాము. ఇంజన్ ఆయిల్ వేసేసి మాట తెస్తున్నాం. డ్రైవర్ అన్న వాళ్ళందరికీ మంటలే కాపు. స్వెటర్ లేదు, ఏం లేదు అన్నకి. ఇంకా అప్పటి నుంచి అట్లనే వస్తున్నాడు. ఆడికి వెళ్ళి మనకు స్వెటర్ ఉంది అన్నీ ఉన్నాయి. కానీ ఛాయ్ తాగడానికి వచ్చిన వాళ్ళ కోసం పంట. డైలీ వస్తుంటే వాడు ఆ లేడీ
నారాయణపల్లి తెలుసు నారాయణ ఇక్కడ చలి మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది. ఇంకా మహారాష్ట్ర ఎంటర్ అయిన కొద్దీ దగ్గర పోతున్న కొద్దీ ఇక్కడ వచ్చేసి 12 degrees కూల్ టెంపరేచర్ అయితే 12 degrees ఫస్ట్ టైం నేనైతే 12 degrees టెంపరేచర్లా ఉంటున్నా. అంటే ఇంతవరకు ఉన్నానేమో కానీ ఎప్పుడైతే చెక్ చేసుకోలే, ఫస్ట్ టైం చెక్ చేసుకుంటున్నాం. 12 degrees అంటే ఇంకా దాదాపు ఇంకొక ఇప్పటికే గడ్డలు కట్టినట్టు అయిపోతున్నాయి చేతులు కాళ్ళు మొత్తం. అయితే చల్లగా అయిపోయినాయి. ఇంకొక 2-3 degrees తగ్గింది అనుకో ఇంకా తట్టుకోలేము మనం అయితే తెలంగాణ వాళ్ళం, అస్సలు తట్టుకోలేము. మరి అంత డేంజర్ ఉంది. నేను స్వెటర్ అన్నీ వేసుకున్నా. మా డ్రైవర్ ఇంకొక అన్న చంద్రాన్న ఉన్నాడు కదా, అన్న స్వెటర్ గిటర్ ఏం వేసుకోవాలి ఎట్లా తట్టుకుంటుండేమో పాపం. ఇందాక చాయ్ కాడ పోతే ఆయన మంచిగా మంట పెట్టిండు మాకు. ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా కాలనాయిలు, ఆ కాలనాయిల్తో అయితే మాకు మంట పెట్టి కొద్దిసేపు అయితే కూర్చోబెట్టిండు మంచిగా. ఆ మంట వల్ల జర ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే 16 టైర్ లారీ ఫస్టే హీట్ బాగా అంటే బాగా వస్తుంది ఇంజన్ హీట్. దీనికి ఆ ఇంజన్ హీట్ ఉన్నాక కూడా ఇంతగానం చలి పెడుతుంది అంటే చెప్పలేము. ఎవరన్నా రావాలనుకుంటే ఒకసారి రండి, మీరు నా వెనకాల రండి, కామెంట్ చేయండి ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే. నేను మీకు ఒకసారి అయితే ఇక్కడ తోలుకొస్తా. చలి ఎట్లుందో మీరే చూడండి, అప్పుడు తట్టుకోరు రియాక్షన్ కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం. ఎవరైనా రావాలి అనుకుంటే ఒక ట్రిప్ అయితే జాలీగా తోలుకోపోతా రండి. ఒక ట్రిప్ అయితే ఒక ట్రిప్ మొత్తం మహారాష్ట్రలో చలి ఎట్లుంది, మన సైడ్ ఎట్లుంటుంది మొత్తం మీకు కూడా అర్థమైపోతుంది. నార్మల్ పీపుల్ ఇప్పుడు నేను చెప్తుంటే మీకు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే లారీ మీద తిరుగుతున్నాడు అట్లే ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి, పక్క అయితే కామెంట్ పిన్ చేస్తాను నేను. లేదంటే ఇన్స్టాలో అయినా నాకు మెసేజ్ చేయండి. ఒక ట్రిప్ అయితే జాలీగా తోలుకొని పోతాం. ఒక ట్రిప్ తోలుకొస్తా. చూడండి మీరే చాలా ఎట్లుంటుంది ఇక్కడ వాతావరణం ఎట్లుంటుందో. మీకు స్క్రీన్ షాట్లు కూడా వేస్తా చూడండి, కింద ఒకసారి స్క్రీన్ షాట్లు వేస్తా చూడండి. చాలా డిగ్రీస్ స్క్రీన్ షాట్లు తీసిన ఎంత డిగ్రీస్ ఉందనేసి. ఇంకో మొబైల్ ఉంటే మీకు డైరెక్ట్ నా ఫోన్లోనే చూపించుంటాను, కానీ ఇంకో మొబైల్ లేదు. రీసెంట్ ఇంకా రాబోతుంది కొత్త మొబైల్ కూడా వీడియోస్ కోసం అయితే మొబైల్ కాబట్టి అదైతే సర్ప్రైజ్ ఇప్పుడైతే చెప్పాను. అయితే తీసుకున్నాము మనము ఓన్లీ వీడియోస్ పర్పస్ కోసము. మొబైల్ ఏంది అనేసి అయితే ఇప్పుడైతే చెప్పాను. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత డైరెక్ట్ అయితే చూపిస్తాం. అది ఎట్లా అంటే సర్ప్రైజ్ అనమాట. నా బర్త్డే ఉంది ఎల్లుండి 18th అయితే నా బర్త్డే ఉంది. సో నా బర్త్డే అప్పుడు అయితే దాన్ని ఓపెన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. ఆ రోజు అయితే సర్ప్రైజ్గా అయితే చూసేసేయండి, ఏదో గెస్ట్ చేయండి. గెస్ట్ చేస్తే కామెంట్ అయితే వేయండి. ఈ వీడియో అయితే ఈరోజు 14, నిన్న 14 కాదు ఈరోజు 15, రేపు అయితే అప్లోడ్ చేస్తాం. 16 డేట్ గుర్తుపెట్టుకోండి. 16th రోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తాం, చూసేసేయండి గాయస్. బండి అయితే అన్లోడ్కి పిలుస్తలేరు ఇంకా. నైట్ వచ్చి వేస్ట్ అయింది అనవసరంగా అనిపిస్తుంది. నైట్ వచ్చినాము ఇంతవరకు అన్లోడ్కి పిలుస్తలేరు. ఏంటంటే కిరికిరి ఏంటంటే ఇక్కడ మేము ఇచ్చేదేమో టన్నుకి 40 రూపాయలు అన్లోడింగ్. కాకపోతే ఏంటంటే సంచికి 5 రూపాయలు అడుగుతున్నారు. సంచికి 5 రూపాయలు అంటే మనం 35 టన్నులు అంటే 3500 అన్లోడింగ్ అయితే. కిరాయిలు కూడా పెద్దగా ఏమి ఉండవు, సిమెంట్ కిరాయిలు. సో మనకేం మిగిలదు దానిలో. ఇచ్చేది 40 రూపాయలే సైట్. ఇప్పుడు అన్లోడింగ్ అనేది సైట్కి ఫస్ట్ ఏం చెప్పారు వాళ్ళు, నేను అమ్మాలి ఉన్నారా అని అడిగితే అమ్మాలి ఉన్నారు డైరెక్ట్ వచ్చేసాయని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ను తోలుకొచ్చుకోవద్దా అంటున్నారు. ఇంకా ఇక్కడ సైడ్ అమ్మాలి వాళ్ళని అడిగితే వాళ్ళు 5 రూపీస్కి బ్యాగ్ అంటున్నారంట. అట్లయితే మాకు వర్కౌట్ కాదు. మేము ఇచ్చే అమౌంట్ మేము ఇస్తాము. మా 35 టన్స్ కాబట్టి 40 రూపీస్ లాగా తీసుకుంటే 1400 అయితే 1400 మేము ఇవ్వాలి, మిగతా అయితే వాళ్ళే భరించాలి. అదే కిరికిరి నడుస్తూ ఉన్నది. వచ్చి పడుకున్నా లేచిన, ఇప్పుడు టిఫిన్ చేసేసి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ముందైతే సైట్ అడ్రస్ చెప్పు, నేను సైట్లో వచ్చి బండి పెట్టుకుంటా, తర్వాత నీ ఇష్టం అని చెప్పిన. సైట్లోకి పోయినాక ఎట్లనన్నా అవుతుంది. ఫస్ట్ మనం రోడ్డు మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ ఉండదు. సైట్లోకి పోతే ఇంకా ఆటోమేటిక్గా ఆడంతటా ఆడే దింపుకుంటాను అనమాట. చూద్దాం. వాడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఆపుకోండి. ఈ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అది ఉంది. ఇంకా ఆడ పోయి ఆపుకొని మనకి ఫోన్ చేద్దాం. వాళ్ళు ఎవరన్నా వస్తారో మరి ఏందో చూద్దాం. కమల్ నగర్ వచ్చినాము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది లెఫ్ట్ సైడ్. వీడు వచ్చి ఆగమన్నాడు. వచ్చి ఆగినాము. ఇప్పుడు ఏమంటుండో అర్ధగంట ఆగు, లేబర్ ఆడున్నారు ఎక్కించుకొని వద్దు అని అంటున్నాడు. మళ్ళీ వెయిటింగ్ అవుతుంది. లోడ్ కాకముందుకు అయితే ఫోన్ల మీద ఫోన్లు చేసిరు. ఏమో ఎప్పుడు వస్తావు కాబాతే భయ్యా కబాతే షామ్ తక్ ఆతే రాత్ కాతే అట్లా ఇట్లా అని. మనం ఎట్లయినా నైట్ వెళ్తాం కాబట్టి सुबह 5 बजे गाड़ी उधर लगा दे बोल रहे నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఐసా బోలే అట్లా చెప్పినా వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. इधर आया అని చెప్పి फोन చేస్తే सुबह हमारा आदमी को लेके आए थे, उधर कंस्ट्रक्शन के 500 बैग उतार दिया और एक जगह में 200 తైలో నికాल दिया बोल అట్లా అన్నారు. ఒకతో 500 ఒకతో 200 అనేసి అట్లా
500 ఫస్ట్ దింపుకొని తర్వాత మళ్ళీ 200కి వేరే కడుకోవాలి. మళ్ళీ ఇంకా అదే ఇక్కడ చిక్కున్నాం. ఉద్గిరి ఈ నుంచి 20 కిలోమీటర్స్ ఈ నుంచే మనకు మళ్ళీ సోయల్ రోడ్ అయ్యేది. కొంచెం ఊర్లోకి వచ్చిన తర్వాత మెటల్ రోడ్ తగిలింది మొత్తం, మన కంకర్ రోడ్ ఇట్లే ఉంది. పల్లెటూరులో ఊళ్ళోకి వెళ్ళి అయితే వెళ్తున్నా. ఇది మొత్తం కమల్ నగర్ కిందకి వస్తుంది. సొనాలా రోడ్ అంట. సొనాలా అందులో ఒక బ్రిడ్జ్ వస్తుందంట. బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగమన్నాడు. వచ్చి బ్రిడ్జ్ దగ్గర ఉన్నారంట. అమ్మాలి వాళ్ళు ఇంకా రాలేరు, మా లేబర్స్తో 10-20 సంచులు దింపిస్తా దాన్ని వచ్చేలోపు అంటున్నాడు. సో అందుకనేసి అయితే వెళ్తున్నాం మనం. किधर भी नाइट आवर करना सीधा आओ बोल रहा भैया. सोनाला रोड यही से, सोनाला रोड ఇదేనంట సోనాలా రోడ్. ఇట్లా ఊర్లలో పోయేటప్పుడు వైర్లు అయితే చూసుకొని పోవాలి, ఎంతకైనా మంచిది. ఇప్పుడు పట్ట ఎవరు లేరు కాబట్టి పట్ట మనం ఒకరైనా తీసుకోవాలి. పట్ట తీయాలంటే ఏముంది, వాళ్ళతో ఇప్పిస్తా. తీస్తే ఒప్పుకుంటేనేమో తీస్తా, లేకపోతే ఇప్పిస్తా. ఇంకొకటి 100 రూపాయలు మిగులుతాయి. ఏముంది రోడ్డులో నెట్లు మొత్తం కటింగ్ చేసారు. ఇట్లాంటి రోడ్లలో పోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఏందో ఏమో నాకైతే ఏం అర్థం కాదు. లారో టాటా ఏసీ లాగా తిప్పుతారు. సిమెంట్కి వస్తే వాళ్ళు ఇంతే, టాటా ఏసీ కన్నా అధ్వానం తిప్పుతారు బండిని అయితే. తిప్పి చేస్తారు మనని. ఇంకా ఏడ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే నాకు భయం అవుతుంది. ఈ రోడ్డుకి అయితే వచ్చినా కానీ మంచిగానే అడ్రస్ అయితే ఇదే రోడ్డు చెప్పింది. కానీ ఏమో ఇంకా బ్రిడ్జ్ వస్తలే, వాటర్ బ్రిడ్జ్ వస్తలేదు. బ్రిడ్జ్ కడుతున్నట్ట, బ్రిడ్జ్ కాడికి రానన్నాడు. బ్రిడ్జ్ చేయడంలో ఇంకా అతను ఈ ట్రాక్టర్ అని అడుగుదాం ఒకసారి. भाई इधर ब्रिज का काम चल रहा, ब्रिज कितना दूर है? అడిగినాము 1/2 కిలోమీటర్ ఉందంట. పని అయితే నడుస్తుందంట బ్రిడ్జ్ ఇది. వాటర్ కొడుతున్నట్టున్నాడు దుమ్ము లేకుండా. సింగిల్ రోడ్ ఉంది, బైక్ అయినా తోడు దిగకుండా అట్లే పోతున్నాడు. మనం లెఫ్ట్ సైడ్ దిగినాం అనుకో బండి అక్కడ దిగు అందులో పడిపోతుంది బండి. రోడ్ మంచిగా లేదు, అది మొత్తం దసుకుతుంది ఆ రోడ్. ఊకే పోసిన మట్టి. లెఫ్ట్ సైడ్ మంచిగా ఉన్నా కానీ దిగా నీకే బరువు అవుతుంది. ఏం చేస్తాను చెప్పు. అదే మనం వస్తే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి సప్పుడు చేయకుండా రాను, నేను లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వస్తాను. అట్లా ఆ వేళ మన వేళ మనం రావాలి. ఎట్లున్నా సరే మా బైక్ మీద ఉన్నా సరే వస్తా, ఎట్లున్నా సరే. కానీ పాటించరు ఏందేమో వీళ్ళు. కర్ణాటక కదా, ఇంకా ఆంధ్రలో వచ్చింది, ఇంకా మనం చూసుకుందాం అన్నట్టు ఉంటుంది వాళ్ళది. మన అంటే ఫైటింగ్ దిగుతా యుద్ధంలో అన్నట్టు చేస్తుంటారు. కొత్తగా ఇచ్చారు మొత్తం రోడ్డు. నాకేమో భయం అవుతుంది. ఇది మెత్తగా కొడుతుంది రోడ్డు. బస్సు ఇందాక ఒక బస్సు అయింది. ఆ బస్సు జాడలలో పోదాం మనం. మనకెందుకు మన తెలియదు బాగా. రైట్ సైడ్ రోడ్డు బ్రిడ్జ్ కొత్త అంటే ఆ బ్రిడ్జ్ ఉన్నట్టున్నారు కదా, ఇంతకుముందు అది కూలగొట్టి కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇక్కడ కంకరకుప్ప కాడ అయితే అన్లోడ్ అవుతుంది బండి. బ్రిడ్జ్లో ఉన్న కాడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉరుకులాడకుండా నిదానం చూసుకొని పోవాలి. 500 బ్యాగ్స్ అన్లోడ్ అయిపోయినాయి. 2 అవుతుంది టైం వచ్చేసి. ముందర బైక్ పైన వెళ్తున్నారు కదా, వీళ్ళ దానికాడికే పోతున్నాం ఇప్పుడు. మళ్ళీ ఇంకో ఈ పల్లెటూరు ఈ చిన్న రోడ్లో అయితే వెళ్తున్నాం. వీళ్ళకి 200 దింపితే అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోవడమే. 20 మళ్ళీ సాల్వ్ చేసుకోవాలి. అబ్బా మన అమ్మాయిలు ఎంత సోగు మనుషులు అంటే ఇంకా డోర్ కూడా పెట్టలేరు. తప్పు అయినది వాళ్ళకి. అప్పుడు పడిపోయి ఇంకే మొత్తం పట్టిపోమన్నారు. మనం అంగి మీద నింపితే మొత్తం అంగి ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ మనం స్నానం మళ్ళీ మనకి ఎప్పుడైతుందో వీళ్ళు తెలియదు కదా. సో అందుకనేసి అంగి వేసి బనీన్ పైన అయితే చేసిన. ఇంక బనీన్ కూడా ఇంకా మొత్తం మార్చిపోయింది. ఇప్పటికే బట్టలు గిట్టలు మార్చిపోయింది. సిమెంట్ అంటే వరకు చిరాకు వస్తుంది బాగా. పోయి మళ్ళీ వీలైతే ఆడ పార్కింగ్కి వెళ్ళామనుకో ఆడ స్నానం చేయాలి. లేకపోతే మళ్ళీ కంపెనీలో వీలు కాదు ఇంకా స్నానం చేయడానికి. మనకి లోడ్ అయ్యేటప్పుడు బండి కార్నే కూర్చోవాలి. లోడ్ ఎప్పుడైతే అన్నట్టు ఎదురు చూసినట్టు ఉంటుంది. రోడ్ చూడండి ఇట్లా ఉంది. రోడ్ అన్నది రోడ్లో లారీ అట్లా ఉంటుంది. మనం
వచ్చేసి దీనిలోకి వెళ్ళి వచ్చింది ఇప్పుడు ముందల టైర్లు తిరిగినందుకు హౌసింగ్ టైర్లు తిరుగుతున్నాయి. కటింగ్ అనేది లేదు, ఈ షెడ్లో పెట్టామన్నాడు. ఆ షెడ్ ఉంది కదా వెనకాల, ఆ షెడ్లో పెట్టామన్నాడు బండి. దీనిలోకి వెళ్ళి వచ్చినాయి ముందల టైర్లు. ఇట్లా వచ్చినాయి, ఇట్లా కాదు, ఇది మనది కాదు కానీ ఇట్లా వచ్చినాయి. ఇక్కడ మనకు షాప్ తెలియదు, అన్లోడ్ చేయించాను వెనకాల. షాప్కి వచ్చి థమ్స్ అప్ తీసుకున్నాం. ఇంకా రీల్స్ చూపిస్తాడు ఇంకో మాలు ఉన్నాయి. బాడీ మొత్తం సిమెంట్ ఉడిచిన, సిమెంట్ ఉడిచే వరకు అలా ఇట్లా అయిపోతుంది మొత్తం. దుమ్ము కళ్ళు గిన్నెలు అంతా స్నానం చేయాలి ఇప్పుడు. బట్టలు కూడా ఆల్మోస్ట్ గలీజ్ అయిపోయినాయి. ఎంత సిమెంట్ పడ్డది తెలుసా? కొంచెం చూపిస్తానండి. ఇంతగానో సిమెంట్ ఇప్పుడు బాడీలోకి వెళ్ళి వచ్చింది. ఇదంతా ఇక్కడ ఉన్నదంతా సిమెంటే. ఇదంతా సిమెంట్, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. 4 మనవే బండ్లు.